హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే ఏకాదశి పండుగ రోజే తిరుపతికి వెళ్ళాం అన్నమాట. సో అక్కడ మేము రూమ్ ఎక్కడ తీసుకున్నాము అండ్ రూమ్ కాస్ట్ ఎంత పడింది అండ్ మేము అక్కడ ఎన్ని డేస్ స్టే చేసాము ఇదంతా కూడా ఇందులో చెప్పేస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అండ్ మేము ఏకాదశి ఫెస్టివల్ రోజే స్టార్ట్ అయ్యామన్నమాట. ఆ రోజు ఈవినింగ్ 5:00కి మాకు ట్రైన్ ఉండే. సో మేమెళ్ళిన ట్రైన్ అయితే అది నవ్యుగ ఎక్స్‌ప్రెస్ అన్నమాట. అది ఎవ్రీ సాటర్‌డేనే ఉంటుంది ఓన్లీ. ప్రతి సాటర్‌డే ఉంటుంది ఒక ట్రైన్ అది. సో మేము అదే ట్రైన్‌కెళ్ళాము. అది ఈవినింగ్ 5కి ఉండే. సో మేము ఒక 1 అవర్ బిఫోరే అట్లా ఎళ్ళిపోయినామన్నమాట రైల్వే స్టేషన్‌కి. బట్ ట్రైన్ ఆన్ టైమ్ అనే చూపిచ్చింది. కాకపోతే వస్తుంటే 30 మినిట్స్ అట్లా 1 అవర్ డిలే చూపిచ్చింది. సో మాకు 1 అవర్ అయితే ట్రైన్ డిలే వచ్చేసింది. సో ఇంకా అంతసేపు ఏం చేయాలో తెలియక అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర పైనకెళ్తే అక్కడ మంచిగా ఎవ్వరు లేరనమాట. మేమే ఉన్నాం. అక్కడ కొన్ని రీల్స్ తీసుకున్నాము. అక్కడ కొండపైన కనిపిస్తుంది కదా! అడి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. అక్కడి నుంచి అన్ని సాంగ్స్ వినిపిస్తున్నాయి వెంకటేశ్వర స్వామియి. అండ్ మా ట్రైన్ నెంబర్ వచ్చేసి 16788 S4 మాకొచ్చింది. సో ట్రైన్ కోసం అయితే మేము వెయిట్ చేస్తా ఉన్నాం. అప్పుడే అనౌన్స్‌మెంట్ వచ్చింది ట్రైన్ వస్తుంది అనేసి. సో మేము వెళ్ళిన ట్రైన్ అయితే ఇదే అనమాట, నవయుగ ఎక్స్‌ప్రెస్. మేము స్లీపర్‌ది బుక్ చేసుకున్నామన్నమాట. ఒకటి మాకు లోయర్‌దొచ్చింది, 2 మిడిల్‌దొచ్చింది, ఒకటి అప్పరొచ్చింది స్లీపర్ దాంట్లో. సో ట్రైన్ జర్నీ అంటే నాకైతే మస్తు అంటే మస్తు ఇష్టం. ఎప్పుడో చిన్నప్పుడు ఎళ్ళాం మేము తిరుపతికి. మళ్ళా చానా డేస్ తర్వాత ఆయన పిలుపు ఇప్పుడొచ్చిందన్నమాట. నేనైతే చానా అంటే చానా ఎక్సైటెడ్‌గా ఉండే. మేము తిరుపతికెళ్ళాలని ఎప్పుడో జాన్వరి నుంచి ప్లానేసుకుంటా వస్తూనే ఉన్నాం. బట్ అది ఏదో ఒకలాగా క్యాన్సిల్ అవ్వుకుంటూనే వచ్చింది. ఫైనల్‌గా ఇప్పుడైతే మాకు ఆ టైం వచ్చింది. మేమిప్పుడు గూడా అసలు ఏమంటారు, దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాకనే పోదామని అనుకున్నాం. బట్ ఎప్పుడు చూసినా గూడా దర్శనం టికెట్స్ ఆగస్ట్‌లో లేవు అసలు. సెప్టెంబర్ వరకు ఆల్రెడీ బుక్ అయ్యే ఉన్నాం. బట్ మేము అప్పటిదాకా వెయిట్ జేయలేక ఏదైతే అదయింది పోదామింగా అని అనుకున్నాము. ఇంగ ఫైనల్‌గా ట్రైన్‌లో అయితే ఎక్కేసినంక ఈవినింగ్ 6, 7కి అట్లా మా అమ్మ ఇంటి దగ్గర నుంచే ముందే అన్ని స్నాక్స్ చేసుకొనొచ్చిందనమాట. పులిహోర గూడా చేసింది మా అమ్మ. ట్రైన్‌లో ఫుల్ కాస్ట్ ఉంటాయి గదా! మళ్ళీ అంత నీట్‌గా ఉండవని మా అమ్మ ముందే అన్ని తినడానికి అన్నీ చేసుకొనొచ్చింది. సో మేము ఎర్లీ మార్నింగ్ 3:30కి అట్లా ట్రైన్ దిగేసినాము. దిగిన వెంటనే అక్కడ రైల్వే స్టేషన్ ముందే మనకి విష్ణు నివాసం కాంప్లెక్స్ ఉంటది. సో అక్కడికైతే మేము టికెట్స్ లేకుండా ఎళ్ళాం గదా! దర్శనం టికెట్స్. సో అక్కడ టికెట్స్ ఇస్తారు గదా అని అక్కడికెళ్ళి అడుగుతే వాళ్ళని ఆఫ్టర్‌నూన్ 12:00కి ఇస్తామని అన్నారు. సో అప్పటిదాకా మేము ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ 3:30కే దిగినాం గదా! అప్పటిదాకా వెయిట్ జేయలేక మేము ఏం జేసామంటే, అలిపిరి దగ్గర నుంచి మేము ఆల్రెడీ స్టెప్స్ ఎక్కాలి గదా! సో మేము అలిపిరి దగ్గరికెళ్ళేసి, అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ ఉంటది గదా! ఆ భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి ఎళ్ళేసి అక్కడ ఫ్రెష్ అప్ అయినామింగ. అక్కడికెళ్ళగానే పోలీస్ వాళ్ళు ఏం అనౌన్స్ చేస్తున్నారంటే, టికెట్స్ ఈవినింగ్ వరకు ఇస్తాము అని అంటున్నారు. మేము అంతకంటే ముందైతే లగేజ్ అంతా గూడా కొండపైకి పంపించినామన్నమాట. సో ఇది వాళ్ళు టికెట్ ఇస్తారు. ఈ టికెట్ మళ్ళా పైకెళ్ళి చూపిస్తే మన లగేజ్ మనకిస్తారు. అక్కడ కొండలైతే ఎంత మంచిగా బ్యూటిఫుల్‌గా అనిపిస్తున్నాయి అసలు. ఇక్కడ ఇది కనిపిస్తుంది గదా! సో దీంట్లో నుంచే మనకి ప్రైవేట్ వెహికల్స్ ఏవైనా గూడా ఎళ్తాయన్నమాట. సో భూదేవి కాంప్లెక్స్ దగ్గరైతే ఆ రోజు ఇంత జనం ఉండే అసలు. 3:30 నుంచి జనాలందరూ అట్లా కూర్చుంటూనే ఉన్నారు. మాకు 11:00కి ఇస్తామని జెప్పిల్లు గానీ, బై లక్‌లో మమ్మల్ని 9:00కే వదిలిళ్ళనమాట. ఈ లైన్‌లోకైతే 9:00కి వదిలిళ్ళు. టికెట్స్‌కి మాత్రం 2 అవర్స్ అల్లనే ఉంచి 11:00కి టికెట్స్ ఇచ్చిళ్ళు మాకప్పుడు. లైన్‌లోనే ఇంగ మాకు అప్పుడు ఫుడ్ పెట్టిళ్ళు. సాంబార్ రైస్ అండ్ అలానే కర్డ్ రైస్ గూడా పెట్టిళ్ళనమాట. సో, ఇంగ మేము అక్కడే తిన్నాము. ఇంగ అక్కడనే వెయిట్ జేసుకుంటా ఉన్నాము టికెట్స్ కోసం. ఫైనల్లీ టికెట్లయితే
దొరికినాయన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మాకు 27థ్ రోజు 1 పీఎంకొచ్చింది దర్శనం టైమింగ్. సో, మేము టికెట్స్ తీసుకున్న వెంటనే అరౌండ్ 1 పీఎంకి అట్లా అలిపిరి నుంచి స్టెప్స్ ఎక్కి స్టార్ట్ అయినామన్నమాట. మా అన్నయ్య, నేను, మమ్మీ. సో, మేము స్టెప్స్ ఎక్కుతుంటే డ్యాడీ ఎక్కలేడు కాబట్టి డ్యాడీని మేము పైకి పంపించినాము బస్ ఎక్కి. సో, డ్యాడీ పైకెళ్ళి అక్కడ రూమ్ తీసుకున్నాడు అన్నమాట. సో, మళ్ళీ మేమే స్టెప్స్ ఎక్కి, మళ్ళా అందరం మలిచి, మళ్ళా పైకెక్కి తీసుకోవాలంటే చాలా టైం పట్టేది. అసలు మాకంత ఓపిక గూడా ఉండేది గాదు. ఈ ఒక్కటైతే మేము బెస్ట్ చేసినామని అనుకుంటాను. మీరు గూడా ఎవరైనా ఇట్లా ఎళ్తే మీ ఫ్యామిలీలలో ఎవరినన్నా ఒకరిని కొండపైకి పంపించి ఫస్ట్ వాళ్ళని అక్కడ రూమ్ తీసుకోమనండి. ఎందుకంటే అందరూ కలిసి ఎళ్ళాలి మళ్ళా అంటే అక్కడ క్యూ లైన్‌లో గూడా అరౌండ్ 2 అవర్స్, 3 అవర్స్ పడుతుందన్నమాట రూమ్ తీసుకోవడానికి. సో, మేము ఈ స్టెప్స్ ఎక్కినాము. ఆలోపు అక్కడ మా డ్యాడీ ఎళ్లి రూమ్ తీసుకున్నాడు కాబట్టి మాకు కొంచెం అలసట అదంతా ఏం అనిపియలే అనమాట. సో, ఇక్కడ అలిపిరి దగ్గరైతే నేను కొబ్బరికాయ కొట్టేసి ఇంకా బొట్టు పెట్టుకుంటా స్టెప్స్ ఎక్కిన. మంచిగుండే అలిపిరి అదంతా. అసలు ఎప్పుడో చిన్నప్పుడు చూసుండే తిరుపతిని. ఇప్పుడు మళ్ళా ఇన్ని రోజులకైనా దర్శనం దొరికింది. ఎందుకో గాని తిరుపతంటే అదొక మంచి పాజిటివ్ వైబొస్తది. ఎక్కడ జూడు ఆయన నామాలే గనిపిస్తాయి. ఎక్కడ జూడు మంచిగా రోడ్లు అవన్నీ క్లీన్‌గుంటాయి. మంచిగా ఫుడ్డు ఎక్కడ పడితే అక్కడే పెడతారు. మనకి వాష్‌రూమ్స్ అయినా ఏదైనా గూడా అసలు తిరుపతంటే నీట్‌నెస్‌కి అదో మారు పేరింగ. సో, ఇంగడ తిరుపతి అక్కడ అలిపిరి మనకి లోపలికెళ్ళగానే ఆ టెంపుల్ దగ్గర ఒకటి శ్రీవారి పాదాలుంటాయన్నమాట. అక్కడ మనం 20 రూపీస్ ఇస్తే వాళ్ళు మన తలపైన ఆ పాదాలు పెట్టుకొని 3 రౌండ్స్ తిరిగి రమ్మంటారనమాట. మేమింగ స్టార్ట్ అవ్వగానే మాకు జింకలు కనపడడం స్టార్ట్ అయినాయింగ. సో, మంచిగా వాటికందరూ అక్కడ ఫుడ్ గూడా పెడుతుండే. ఇగ అక్కడ ఒక షాప్ దగ్గరైతే మేము అలిపిరి దగ్గరనే మ్యాగీ తిన్నాము అన్నయ్య, నేను. ఇంగ తినేసి మళ్ళా స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసినాం. ఈ స్టెప్స్ ఎట్లుంటాయంటే అలిపిరియి స్టార్టింగ్ 2000 అయితే ఏమంతగా రిస్క్ అనిపియదు. నేనైతే 100 ఎక్కుకుంటా రెస్ట్ తీసుకుంటా అట్లా అట్లా ఎక్కిన. కానీ 2000 దాటినంక ఈ స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఒక్కొక్క మెట్టే నిజంగా చానా అంటే చానా దూరం ఉంటది. కానీ అక్కడ నామాలున్నాయి గదా! ఆ స్తంభానికి ఆ నామాలు చదువుకుంటా అయినయన్నీ ఎక్కుతాంటే ఏమంత రిస్క్ గూడా అనిపియలే. బట్ 2000 అయితే మంచిగా ఎక్కినాము అని ఆ పైన నుంచయితే అసలు నా వల్ల కాలే అని అనిపిచ్చింది. కానీ ఆయనను తలుచుకుంటా ఆ స్వామిని, ఆయనని గోవింద గోవింద అనుకుంటా పోతే ఆయననే మనల్ని ముందుకొచ్చి మంచిగా నడిపిచ్చిండనమాట. ఇక్కడైతే ఫైనల్‌గా ఆంజనేయ స్వామిది పెద్ద విగ్రహం ఉంటది. అండ్ లాస్ట్‌కి మోకాళ్ళ పర్వతం. ఇది అన్నిటికంటే టఫెస్ట్ అసలు నిజంగా. ఎక్కుతా ఏం పర్లేదు 21 గదా! ఎక్కుతా నా వల్ల అయితది అని అనుకున్నా. బట్ మా అన్నయ్య నాతోనే స్టార్ట్ జేశిండు. బట్ ఆల్రెడీ మా అన్నయ్య 21 అయిపోయినాయి. నాది ఇంకా సెకండో, థర్డ్ మెట్టు కన్నా అసలు నా వల్ల కాలే అసలు కాలు తీసి కాలేసుడే. అక్కడ నా పక్కన గూడా వేరే అన్న వాళ్ళు ఉన్నారు గదా! వాళ్ళు గూడా నాకంటే అందరూ నన్ను దాటుకొని ఎళ్ళిపోతుర్రు గానీ నా వల్ల అయితలేదు అసలు. నేను కౌంట్ గూడా చేయట్లే. మా అన్నయ్యనే "రా శ్రియ అయితది ఏం గాదు నీ వల్ల అయితది దా దా" అని ఇట్లా మా అన్నయ్య చెప్తా అంటే ఎట్లనో మెల్లమెల్లగా ఆయనను తలుచుకుంటా దేవుడిని గోవింద గోవింద అనుకుంటే 21 అయితే ఫైనల్‌గా కంప్లీట్ జేసేసినా ఇంగ. ఫైనల్‌గా అయితే స్టెప్స్ అన్నీ 3550 స్టెప్స్ అయితే ఎక్కడం అయిపోయిందన్నమాట. ఇది ఎండ్ పాయింట్. సో, ఇక్కడ మళ్ళీ మొక్కుకొని అయితే మేమింగ పైకి ఎళ్ళేసినాము. మాకొచ్చిన రూమ్ అయితే ఇదే అన్నమాట. రామ్ బగీచా. ఇది ఎగ్జాక్ట్‌గా టెంపుల్‌కి ముందే ఉంటది. మాకైతే ఇదొక అదృష్టం అని జెప్పొచ్చు.
మళ్ళా టెంపుల్‌కి ముందే దొరికింది మాకు. అండ్ ఇది రూ. 100 రూము. మళ్ళా మంచిగా నీట్‌గుంది. ఇగో ఇదంతా కూడా రామ్ బగీచా ఆ బిల్డింగ్ లోపల అంతా గూడా మంచిగా పార్క్ టైప్‌లో మంచిగుంది అదంతా ప్లేస్ గూడా మంచిగా నీట్‌గా ఉంచిల్లు. ఎప్పటిదప్పుడు ఎవరు ఖాళీ చేసి ఎళ్ళిపోయినా గూడా వాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు వెంటనే వస్తాళ్ళు. అక్కడున్న బెడ్ షీట్స్ గానీ, అవన్నీ వాళ్ళు వెంటనే క్లాత్స్ అవన్నీ గూడా చేంజ్ చేసుకుంటా మంచిగా నీట్‌గా క్లీన్ చేసుకుంటా ఉన్నారు. అక్కడ మేమున్నది బిల్డింగ్ అయితే వెదర్ అంతా గూడా చానా అంటే చానా మంచిగా అనిపిచ్చింది. మొత్తం గ్రీనరీ, చెట్లు అవన్నీ మంచిగా పెంచిల్లు. మాకచ్చుడేందంటే రూము లాస్ట్‌కొచ్చింది కొంచెం కార్లల్ల. అందుకనే మాది కొంచెం రూమ్ చిన్నగా అనిపిచ్చింది. మిగతా రూమ్స్ అన్నీ గూడా మంచిగా పెద్దగానే ఉన్నాయి. ఒక టేబుల్ ఇచ్చిల్లు అండ్ అలానే 2 బెడ్స్ ఇచ్చిల్లు. అండ్ అక్కడ సెల్ఫ్‌లు గానీ అవన్నీ. అండ్ వాష్‌రూమ్ గూడా మంచిగా నీట్‌గుంది. వాష్‌రూమ్ గూడా మంచిగా చానా పెద్దగుందనమాట. మేము దర్శనంకైతే రెడీ అయిపోయినంక ఇక్కడ బస్సొస్తాంది గదా! సో, ఆ బస్‌లో అయితే టోకెన్ దర్శనం వాళ్ళని ఎక్కడి నుంచి వాళ్ళని దర్శనంకి స్టార్ట్ జేస్తారో ఆ బస్ వాళ్ళకి చెప్తే వాళ్ళైతే అక్కడెళ్ళేసి మనల్ని టోకెన్ దర్శనం దగ్గర డ్రాప్ జేస్తారు. సో, ఇక్కడైతే మమ్మల్ని ఫైనల్‌గా డ్రాప్ జేసేసినంక లైన్‌లో అయితే స్టార్టింగ్ ఎవ్వరు లేరు. హమ్మయ్య! ఎవ్వరు లేరు గదా అని అనుకున్నాం మేము. బట్ కొంచెం దూరం ఎళ్ళగానే అక్కడ కంపార్ట్మెంట్స్‌లల్లా ఆపిల్లనమాట. అక్కడ అందరిని స్టక్ జేసి అక్కడే ఉంచిల్లు. మాది 1 పీఎంకి గదా! మేమైతే 12:00కే స్టార్ట్ అయినాం అప్పుడు. ఆ కంపార్ట్మెంట్‌లోనే మమ్మల్ని ఒక 3 అవర్స్ ఉంచిల్లు. ఆ తర్వాత వదిలేసి తర్వాత పంపించిల్లనమాట. దర్శనం అయితే నిజంగా ఎంత అనిపించింది తెలుసా? హ్మ్. అందరూ ఎప్పుడైనా టెంపుల్‌కెళ్ళినప్పుడు రైట్ సైడే ఉండండి. నేనైతే రైట్ సైడే ఉన్నా. 10 సెకండ్స్ మంచిగా నడుచుకుంటూ ఎళ్ళే దారిలో మొత్తం మనకిట్లా దేవుడు కనిపిస్తూనే ఉన్నాడు. ఇంకా ఫైనల్‌గా బయటికొచ్చేసైతే లడ్డూల కౌంటర్ దగ్గరికెళ్ళి ముందు లడ్డూలు తీసుకున్నాము. అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా దేవుడి దగ్గరకి అక్కడ టెంపుల్ ఉంది గదా! ఆ గోపురం దగ్గరికెళ్ళేసైతే అన్ని వీడియోస్ గానీ అవన్నీ తీసుకున్నాము. ఈ కోనేరు గూడా టెంపుల్‌కి పక్కనే ఉంటది. మంచిగా మేమక్కడ స్నానం చేద్దాం అనుకున్నాం గానీ మాకు కుదరలేదన్నమాట. మేము తిరుపతిలో అయితే టోటల్‌గా మొత్తం 3 డేస్ స్పెండ్ చేసినాం అక్కడ. దర్శనం కంప్లీట్ అవ్వగానే అక్కడ టెంపుల్ ముందు వెంగమాంబ అన్నదాన సత్రం ఉంటది గదా! సో, అక్కడికైతే మేము ఎళ్ళేసినామనమాట. అక్కడ మనకి స్క్రీన్‌లో కనిపిస్తుంది గదా! బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ 10:30 నుంచి మనకి 4 పీఎం వరకి పెడతారనమాట. మళ్ళీ 4 పీఎం నుంచి 5 పీఎం వాళ్ళకి బ్రేక్ ఉంటది. ఆ టైంలో ఏం ప్రొవైడ్ జేయరు. మళ్ళీ ఈవినింగ్ 5 పీఎం నుంచి నైట్ 11 పీఎం వరకైతే డిన్నర్ గూడా వాళ్ళు ప్రొవైడ్ జేస్తారన్నమాట. తిన్నాకైతే ఇంగ డైరెక్ట్ రూమ్‌కెళ్ళేసి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు పడుకొని నైట్ 12:00కి అట్లా షాపింగ్‌కైతే ఎళ్ళామన్నమాట. కానీ తిరుపతిలో షాపింగయితే మస్త్ అంటే మస్తు కాస్ట్‌లీ చెప్తుర్రు వాళ్ళైతే నిజంగా. సో, ఇది మనకి షాపింగ్స్‌కి వెళ్తా అంటేనే అక్కడ వెంకటేశ్వర స్వామిది విగ్రహం ఉంటది. సో, అక్కడైతే మా అమ్మని కొన్ని ఫోటోస్ తీసిన. అండ్ అలాగే నేను వీడియోస్ కూడా తీసుకున్నా. నెక్స్ట్ డే గూడా సో, మార్నింగ్ మళ్ళీ టెంపుల్ దగ్గరకొచ్చేసి, టెంపుల్ దగ్గర మళ్ళీ కొన్ని వీడియోస్ తీసుకున్నా. మళ్ళీ నిన్న నైట్ వ్యూ పెట్టినా గదా! మార్నింగ్ గూడా ఎట్లా కనిపిస్తదా చూపిద్దామనేసి ఇట్లా మార్నింగ్‌ది గూడా పెట్టేసిన. ఇంగ మేమక్కడ రూమయితే వెకేట్ జేసేసి, సో, మేము నెక్స్ట్ ట్రిప్ అరుణాచలం గదా! అరుణాచలంకైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాము. దానికంటే ముందు మేము కొండ కిందికెళ్ళాలి గదా! సో, కొండ కిందికైతే అక్కడ టికెట్ మెన్షన్ జేశారు గదా! అడల్ట్‌కి ఎంత అండ్ చిల్డ్రన్‌కి ఎంత. అడల్ట్స్‌కి అయితే రూ. 90, చిల్డ్రన్‌కైతే రూ. 50.